సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సీఎస్ భేటీ అయ్యారు. నిన్న కాళేశ్వరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరంపై 650 పేజీలతో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందించింది. అయితే కాళేశ్వరంపై 15 నెలల పాటు విచారణ చేసిన కమిషన్ 3 వాల్యూమ్స్తో నివేదిక అందజేసింది. ఇక కాళేశ్వరం నిర్మాణంలో భారీగా లోపాలు ఉన్నట్టు కమిషన్ గుర్తించినట్లు తెలుస్తోంది. అటు ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో తప్పులు జరిగినట్లు నివేదికలో తెలిపింది. దీంతో కాళేశ్వరం నివేదిక విషయంలో ప్రభుత్వంపై చర్యల ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సీఎస్ భేటీ అయ్యారు. నిన్న కాళేశ్వరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరంపై 650 పేజీలతో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందించింది. అయితే కాళేశ్వరంపై 15 నెలల పాటు విచారణ చేసిన కమిషన్ 3 వాల్యూమ్స్తో నివేదిక అందజేసింది. ఇంకా కాళేశ్వరం నిర్మాణంలో భారీగా లోపాలు ఉన్నట్టు కమిషన్ గుర్తించినట్టు తెలుస్తోంది. అటు ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో తప్పులు జరిగినట్లు నివేదికలో తెలిపింది. దీంతో కాళేశ్వరం నివేదిక విషయంలో ప్రభుత్వం చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి నిన్న ఏదైతే ఇరిగేషన్ అధికారులకు పీసీ ఘోష్ కమిటీ నివేదికని అందజేశారు. అయితే మొత్తం 650 పేజీలకు సంబంధించిన ఆ నివేదికను ఇరిగేషన్ అధికారులకు అందించారు. ఎందుకంటే ఆ తుది గడువు నిన్నటితో ముగియడంతో కూడా ఆ కమిషన్ సంబంధించిన గడువుని ముగించిన నేపథ్యంలో కూడా వాటికి సంబంధించిన 650 పేజీలకు సంబంధించి అంటే మొత్తం 15 నెలల్లో ఈ విచారణ కమిషన్ 650 పేజీల నివేదికను తయారు చేసింది. ఆ నివేదికని 3 అంటే వాల్యూమ్స్ గా డివైడ్ చేసి ఆ నివేదికలో పొందుపరిచారు. అవి నిన్న ఇరిగేషన్ అధికారులకు ఘోష్ ఆధ్వర్యంలో ఇచ్చిన పరిస్థితుంది. అయితే తాజాగా ఈ రోజు ఇరిగేషన్ అధికారులు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో అంటే చీఫ్ సెక్రటరీతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా చీఫ్ ఐవీఆర్ కృష్ణారావు ఈ వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నివేదికను అందజేశారు. అయితే పూర్తి దీనికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం ఈ నెల 4న అధికారులకు అయితే ప్రభుత్వానికి అందజేయని పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అని చెప్పొచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జరిగిన అవకతవకలు, నిర్మాణ లోపం కావచ్చు, అదేవిధంగా ఈ నిధుల దుర్వినియోగం కావచ్చు, అదేవిధంగా డిజైన్ మార్పు, ఇవన్నిటికి సంబంధించి ఏదైతే అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి కూడా ఈ కమిషన్ ని కూడా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ లో ఇప్పటి వరకు 119 మందిని విచారించారు. అంటే దీంట్లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ మంత్రి ఈటెల రాజేందర్ ని కూడా విచారించారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీలు విచారించి మొత్తం నివేదికను తయారు చేసి ఆ నివేదికని దీనికి సంబంధించిన అంటే ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు నిన్న అందజేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ అధికారులతో పాటు సీఎం ఏదైతే ఇరిగేషన్ మంత్రి కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ కూడా కలిసి నివేదికను అయితే అందజేశారు. అయితే ఈ నివేదికకు సంబంధించిన అంశాలు 650 పేజీల్లో ఏముంది అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠకు తెరలేపుతుంది. అంటే ఏ విధంగా ఉండబోతుంది ఆ నివేదిక, పీసీ ఘోష్ కమిషన్ ఏ విధమైన నివేదికను ఇచ్చింది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా ఇటు ఉత్కంఠకు తెరలేపుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.